ఈరోజు గుంటూరు ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త. ఈ గుంటూరు ప్రాంతంలో ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జెస్ అన్నిటి మీద ఫోకస్ చేసాం. మీరు ఇప్పటి వరకు చూస్తే 5 రైల్వే బ్రిడ్జెస్ ని మనం శాంక్షన్ చేయించాం. శంకర విలాస్ గాని, గడ్డిపాడు గాని, పెదపలకల్లూరు, నందివెలుగు, మంగళగిరి. ఈ రోజు ఇంకొక 2 క్రూషియల్ రైల్వే బ్రిడ్జెస్, ఒకటి శ్యామలా నగర్, 2 సంజీవయ్య నగర్. శ్యామలా నగర్, సంజీవయ్య నగర్ ఈ 2 కూడా 2 లేన్ బ్రిడ్జెస్. ఎందుకంటే ఇక్కడ ఇది నివాసాలకు అతి దగ్గరలో ఉన్నటువంటివి. ఇవి ఎక్కువ 4 లేన్స్ చేస్తే ఎక్కువ డిస్ట్రక్షన్ వస్తుంది, రెసిస్టెన్స్ వస్తుంది అని చెప్పి ట్రాఫిక్ కూడా మేరే ప్రాంతాల్లో ఉన్నంతగా కాకుండా తక్కువగా ఉంటుంది కాబట్టి 2 లేన్స్ తోటి 2 బ్రిడ్జెస్ తీసుకున్నాం. శ్యామలా నగర్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి 78.64 అంటే దాదాపు 79 కోట్లు. సంజీవయ్య నగర్ వచ్చేటప్పటికి 81 కోట్లు దాదాపుగా. 2 కలిపి దాదాపు 160 కోట్లు. ఇప్పటి వరకు ఇవన్నీ చూసుకుంటే ఈ 7 బ్రిడ్జెస్ కలిపి 572 కోట్ల రూపాయలతోటి గుంటూరు ప్రాంతానికి వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో. మీరు జనరల్ గా చూస్తే ఒక సంవత్సరంలో ఒక ప్రాంతానికి ఇన్ని బ్రిడ్జిలు ఇచ్చినటువంటి చరిత్ర బహుశా ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లోనూ ఉండదు. ఏదేమైనప్పటికీ ఈ విధంగా తీసుకురావటానికి సహకరించినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదే విధంగా అశ్విని వైష్ణవ్ గారు, సోమన్న గారు, రైల్వే మినిస్టర్స్ ఇద్దరు కూడా, ముఖ్యంగా సోమన్న గారు, వారు నాతో నేను మాట్లాడిన తర్వాత నా గుంటూరు ప్రాంతంలో ఉన్న అన్ని బ్రిడ్జెస్ ని వారు కూడా పర్సనల్ గా తీసుకొని వీటిని శాంక్షన్ చేపించి ముందు వరుసలో ఉంచినందుకు నా మీద ఉంచిన నమ్మకానికి, అదే విధంగా ఇద్దరు అశ్విని వైష్ణవ్ గారు, సోమన్న గారు, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవానికి కూడా ఇవన్నీ ప్రతీక. ఏదేమైనప్పటికీ ఈ 7 బ్రిడ్జెస్ రావడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా ఇప్పటివరకు వచ్చిన బ్రిడ్జెస్ అన్నింటిలో కూడా 3-4 బ్రిడ్జెస్ టెండర్ స్టేజెస్ అయిపోతున్నాయి. ఒక నెల 2 నెలలు అవి కూడా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ కొత్తగా వచ్చే బ్రిడ్జెస్ అన్ని కూడా నెక్స్ట్ 2-2.5 సంవత్సరాలు ఒకసారి టెండర్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా వర్క్ స్టార్ట్ అవడానికి కనీసం 6 నెలలు పడుతుంది. 6 నెలల తర్వాత వర్క్ కంప్లీట్ అవడానికి ఒక 2 years, ఒక 2.5 years లో దాదాపుగా అన్ని బ్రిడ్జెస్ కంప్లీట్ చేస్తాం. గుంటూరు ప్రజలు జన్మభూమి రుణం తీర్చుకునే విధంగా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ఈ కార్యక్రమాల్లో పూర్తిగా సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యేలకు, మా ఆఫీస్ స్టాఫ్ మెంబర్స్ కి, రైల్వే అధికారులకు అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.